35 లోపల ఉన్నారు. అందరు ఉన్నారా? కొంతమంది దాటి ఉంటారు. మేము చేశాం అది. సర్టిఫికెట్లు కూడా మేము కూడా చేశాం. అంబీకరే ఏజ్ చాలా రోజులు స్టక్ అయిపోయేది, అసలు పెరిగేది కాదు. ఐ వాజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ఎన్ఎస్యూ ఆల్ ఇండియా సలీం అయినప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్. నన్ను పిలిచినారు, రమేష్ చెన్నితల, మనీష్ తివారీ ప్యానెల్లో పెట్టినారు. పివి నరసింహరావు బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముకుల్ వాస్నిక్, విసి శుక్లా అండ్ కుమార మంగళం, పివి నరసింహరావు told those 3 ministers that I am going to appoint this boy as NSU president. He is my from state. He speaks good English, good Hindi. I am going to appoint him. That was the votes. Third day, Bombay blast జరిగింది. 93 Bombay blast took. It's been delayed. ఏమైపోయింది? అప్పుడు సుధాకర్ రెడ్డికి నాకు చాలా వైరం ఉండేది. అఫ్ కోర్స్ సుధాకర్ రెడ్డి brought me into politics. Now he's in BJP. P. Sudhakar Reddy garu, he was the NSU president. Then later he made me the NSU. He supported me all. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. సో 93లో అయితే నేను ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాలి. 93 డిలే అయిపోయిన తర్వాత 24th May I crossed my 27 years. 25th May, that was Tuesday, Sudhakar Reddy landed in Delhi with all my certificates. He circulated all my certificates to all officers. Then Ahmed Patel called me, sir, अरे भाई तू तो एज क्रॉस हो गया, क्या करे फिर? So this happens in politics.